సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్, దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో తెలిసిందే. రజనీకాంత్ పనైపోయిందంటూ కామెంట్లు వినిపిస్తున్న సమయంలో ఏకంగా 600 కోట్ల రూపాయల కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసే పనిలో నిమగ్నమయ్యాడు నెల్సన్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా ఇటీవలే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ అప్డేట్ వైరల్ గా మారింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ఆయన కనిపించనున్నారని, ఉండేది కొద్ది నిమిషాలే అయినా కథని చాలా ప్రభావితం చేసే పాత్ర అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా బాలకృష్ణ రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. 10 నిమిషాల పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా 22 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా సన్ పిక్చర్స్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైందట. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి వరుస హిట్లతో జోరు మీదున్న బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు. ఆ తర్వాత ఆయన గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. తమిళంలో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తీసి హిట్ కొట్టిన అదిక్ రవిచంద్రన్ తోనూ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.